హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ లక్సీ ఛానల్. ఈరోజు నేను సమ్మర్ స్పెషల్గా సగ్గుబియ్యం క్యారెట్ పాయసం చేసుకున్నాను. నేను చేసుకునే ఈ ప్రాసెస్లో కనుక చేసుకున్నట్లయితే అస్సలు చిక్కబడదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇక్కడ నేను పెద్ద సైజు సగ్గుబియ్యం తీసుకున్నానండి. మీకు నచ్చితే చిన్న సైజు కూడా తీసుకోవచ్చు, ఏదైనా ఆప్షనల్ అన్నమాట, మన ఇష్టము. ఇందులోకి నేను వేడి చేసిన నీళ్ళు అయితే వేసుకున్నాను. ఇలా వేసుకోవటం వల్ల సగ్గుబియ్యం అనేవి తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. అందుకనేసే వేడి నీళ్ళు వేసుకొని ఒక 10 నిమిషాలు నానపెట్టుకోవాలి. ఇలా కాకుండా నార్మల్గా వేయించుకున్నా కూడా తొందరగా ఉడికిపోతాయండి. మనకి ఏ విధంగా ఈజీగా ఉంటే ఆ విధంగా చేసుకోవచ్చు. ఇంకా నేను సగ్గుబియ్యంలోకి క్యారెట్ తురుము అయితే వేసుకుంటున్నానండి. మా పిల్లలు నార్మల్గా క్యారెట్ తినరు, ఎక్కువగా హల్వా చేస్తే లేకపోతే ఈ విధంగా పాయసంలో వేస్తే ఇష్టంగా తింటారు. అందుకోసమని నేను సగ్గుబియ్యంలో క్యారెట్ తురుము వేసుకుంటున్నాను. వీటి కోసమని 1 కప్పు సగ్గుబియ్యంకి 2 స్మాల్ సైజు 2 మీడియం సైజు క్యారెట్ తీసుకొని వాటిని పూర్తిగా తొక్క తీసి నీట్గా కడిగేసుకొని తురుముకోవాలి. తురిమేటప్పుడు చిన్న హోల్స్ సైడ్ కాకుండా పెద్ద హోల్స్ ఉన్న సైడ్ తురుముకుంటే తురుము అనేది కొద్దిగా నీట్గా కనిపిస్తుందండి. పాయసంలో వేసుకునేటప్పుడు తినేటప్పుడు కూడా పంటికి తగులుతూ ఉంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. నేను ఇక్కడ ఆ విధంగా తురుముకున్నాను. ఇది ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఇంకా పిస్తా కూడా వేసుకుంటున్నాను అనమాట పాయసంలో. ఇప్పుడు పాయసం చేసేద్దామా. ఫస్ట్ ఒక బాండి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అందులోనే మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ను వేసుకొని క్యారెట్ కూడా పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. ఒకవేళ మధ్య మధ్యలో నెయ్యి సరిపోతే కొద్దిగేసి వేసుకోవచ్చు అండి. అలానే ఎక్కువగా వేసుకో అవసరం లేదు, ఎందుకంటే పాయసంలో పూర్తిగా పైకి నెయ్యి తేలిపోతూ ఉంటుందన్నమాట. అందుకనేసి కేవలం క్యారెట్ వేయించుకోవడానికి సరిపడా అంతే నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు వేరొక బాండీ తీసుకొని అందులోకి ఫస్ట్ అయితే పాలను వేసుకోవాలండి. మనం పాయసంకి ఎంతవరకు సరిపోతాయో పాలు అన్ని పాలు తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 లీటర్ వరకు పాలు తీసుకున్నానండి. అందులోకి 1 మగ్గు వరకు స్మాల్ మగ్గు వరకు వాటర్ వేసుకున్నాను. ఈ పాలు ఒక పొంగు వచ్చిందాకా మరిగించుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా నానపెట్టేసి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. చూడండి, నాని ఉబ్బాయి అనమాట పైకి. ఈ విధంగా ఉబ్బిన తర్వాత మనం వేడి పాలలో వేసి ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పు వరకు పంచదారను వేసుకున్నానండి. నేను మా ఇంట్లో ఎప్పుడు సగ్గుబియ్యం పాయసం చేసుకుంటే మా అమ్మ ఎక్కువగా పంచదారకు బదులుగా బెల్లమే వేసేది. బెల్లం వేయడం వల్ల ఆరోగ్యం కూడా కదండి, అందుకనేసి. కానీ వేడి పాలలో బెల్లం వేస్తే విరిగిపోతాయేమో పాలు అనేసి నేను పంచదారతో చేసుకున్నాను. ఇందులోకి 2 యాలక్కాయలు చెదగొట్టు వేసుకున్నాను. ఇలా వేసుకొని మరిగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న క్యారెట్ను కూడా వేసుకున్నాను. వీటన్నిటిని ఒక పొంగు రానివ్వాలండి. ఇలా పొంగొచ్చిన తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కాసేపు మరిగించుకోవాలి. మరిగించుకుంటే మనకి క్యారెట్ సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయినట్టేనండి. మా చిన్న టైం నుంచి మా అమ్మ అయితే సమ్మర్ వచ్చిందంటే చాలు వీక్లీ వన్స్ అయినా చేస్తుంది. ఎందుకంటే ఈ సమ్మర్కి వేడి అయిపోతుంది కదా పిల్లలకు కానీ కష్టపడిన పెద్దవాళ్ళకి కానీ అనేసి. అందుకనేసి నేను కూడా వేడి అయిపోతే పిల్లలకి ఎక్కువగా ఈ విధంగా సగ్గుబియ్యం పాయసం చేసి ఇస్తానన్నమాట. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.